హాయ్ అండి. ఈరోజు మనము పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. అది కూడా డాబా స్టైల్లో చూద్దామండి. ఇప్పుడు దానికోసము నేను 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇప్పుడు దానికోసం మనము బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం కారం, కొంచెం సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా అన్నిటిని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో పన్నీర్ వేసేసుకుందాం. నేను ఇలాగా చిన్న చిన్న సైజ్ తీసుకున్నాను. ఇవన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వేసేసుకొని మొత్తం కలుపుకుందాం. వల్ల ఏమంటే ఈ పన్నీర్ తిన్నప్పుడు చప్పగా అట్లా లేకుండా కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఇలా మసాలాలు మొత్తము దీనికి ఇట్లా పట్టించుకున్నాం. కోసం 4 ఆనియన్స్ తీసుకున్నాను, 2 టొమాటోస్ తీసుకున్నాను. ఈ 2 టొమాటోస్ని కట్ చేసుకొనేసి మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా ప్యూరీలాగా ఇలా కట్ చేసేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్లా పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకుందాం. సో ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. కానీ దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆనియన్స్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా వేగుతాయి. ప్లస్ కర్రీ కూడా చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా ఆనియన్ పీస్ తగలకుండా. సో వీలైనంత సన్నగా కట్ చేసుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ పెట్టేసుకొని దాన్ని హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో ప్యాన్ హీట్ అయిపోయింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ యాడ్ చేసుకుందాం. వీటిని కొంచెం 2 మినిట్స్ అట్లా వేయించుకొని పక్క తీసేసుకుందాం. సో వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని తీసుకొని పక్కకు వేసేసుకుందాం. ఒక బౌల్లో పక్కకు తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అనిద్దాం, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఆనియన్స్ ఫ్రై అయ్యామో చూద్దాము. చూసారా, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనము 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, గరం మసాలా. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవనిద్దాం వీటన్నిటిని కూడా. ఇందాక ఈ బిర్యానీ ఆకు ఆనియన్స్ యాడ్ చేశాక బిర్యానీ ఆకు కూడా యాడ్ చేశానండి. సో ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో ప్యూరీ, అది యాడ్ చేసుకుందాం. టొమాటో ప్యూరీ పచ్చివాసన పోయే వరకు దీన్ని కూడా వేయించుకుందాము. ఇప్పుడు కొంచెం 2 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని కొంచెం కుక్ చేసుకుందాం. చూసారా, ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకుందాం. ఒక 1/2 గ్లాస్ పోసుకుంటున్నానండి. సో అంతా ఇలా కలుపుకొనేసి దీన్ని బాగా బాయిల్ అవ్వనిద్దాము. బాగా తుక అని ఉడికేటట్లు ఉడకనిద్దాము. మూత తీసి చూద్దాం.
చూసారా బాగా ఉడుకుతుంది, దగ్గర పడుతుంది కొంచెం. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, పన్నీర్ యాడ్ చేసుకుందాం. అంతా కలుపుకునేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ, హెల్దీ కూడా. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇంకా చాలా హెల్దీ, చక్కగా వండుకొనేసి తినేసేయచ్చు.